ప్లీజ్ देखा हाल के लिए 5 minutes పడుతుంది భాగం పెట్టుకునే కొంచెం సైడ్లో వచ్చేయండి అట్లా కొంచెం సైడ్లో కొంచెం మాట్లాడి మళ్ళా చెప్పదు 5 నిమిషాలు ఐదు నిమిషాలు ఉండండి వీటిని కట్టేసేదానికి మా మామ పరిగెత్తారు ఎక్కడన్నా ఉంటే ఎక్కడన్నా ఉండేదేమో చెప్పండి సార్ కొంచెం నువ్వు ఇదాకా చెప్తాను ప్రెస్ వాళ్ళు సైడ్ ఇచ్చేయండి నువ్వురా ఈ పుంగనూరు నియోజకవర్గంలో కృష్ణాపురం దగ్గర తెలుగుదేశం పార్టీ పుట్టుబుట్టించి తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తుకుని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి క్షణము భగవంతుడు ప్రార్థించుకుంటూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన ఆశయం నెరవేర్చేంత వరకు పోరాడిన వ్యక్తి రామకృష్ణ. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అతి దారుణంగా చెప్తున్నారంటే ఇంతకంటే ఈ వైఎస్ఆర్ పార్టీ దారుణానికి పాల్పడతా ఉందంటే ఇదే నిదర్శనలు తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి నేనందరం కూడా పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తున్నాం. సోదరులారా, నేను ఒక్కటే చెప్తానా, ఈ పొంగులూరు నియోజకవర్గంలో ఇంకా ఈ నరకయాత్ర, ఈ రాక్షస పాలన, ఈ దౌర్జన్య పాలన, ఈ రౌడీజము, ఈ హత్య రాజకీయాలు ఇంకా వాళ్ళు మానుకోలేదు. గత 20 రోజుల నుంచి ఈ హత్య రాజకీయాలు ఇది మూడోది. ఇదివరకే చూసి చెప్పినాము. ఇదివరకే మనం బయట మందిలో ఒకటి, చాలా మందిలో ఒకటి, ఇక్కడ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఒకటి, ఈ రోజు రామకృష్ణ అతి దారుణంగా ఈ రోజు తెల్లవారుజామున తరిమి అతని కొడుకును నరకాలని ప్రయత్నిస్తే అతను అడ్డుకునే దానికి అతి దారుణంగా ఈ రోజు రామకృష్ణ కొడుకు ముందరనే అతి దారుణంగా చంపినారంటే ఈ వైసీపీ కార్యకర్తలు ఎంత దారుణానికి దిగజారుతారని చెప్పి ఈ ప్రజలందరూ ఆలోచన చేయాలా. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన గత 5 సంవత్సరాలు చేసిన పాపాలు మీరు కడుక్కోకుండా ప్రతిరోజు ఈ పాపాలు బయటకు వస్తా ఉంటే ఈ పొంగులూరులో ఇంకా కూడా మీరు తెలుసుకోక ఇంకా మీరు ఈ దౌర్జన్యాలు మీ నాయకులు అడ్డపెట్టుకొని మీ డబ్బు మీ మతం అడ్డపెట్టుకొని ఈ రోజు మా కార్యకర్తల మీద కలిగే ప్రయత్నం చేస్తారంటే మేమేం చూసుకొని ఊరుకో ఉండలేదు. కాకపోతే ఒక పద్ధతి ప్రకారము, ఒక మా ముఖ్యమంత్రి నేర్పించిన ప్రకారము మేము ఈ రాష్ట్రంలో మీరు చేసిందే చేయకూడదని చెప్పి
మా ముఖ్యమంత్రి చెప్పి ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక మార్గం ఉంది. ఈ మార్గం పోవాలని చెప్పి నేను పదే పదే రామకృష్ణ కూడా చెప్పడం జరిగింది. ఆ ఓపికతో ఉన్నంత వరకు ఈ రోజు మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదే వైఎస్ఆర్ కార్యకర్తలు చెప్పాలా, మీరు ఇటువంటి మారుకోకపోతే ఈ రోజు మీరు రామకృష్ణ హత్య చేశారనుకుంటారేమో. మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఎంతటి వారినైనా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఉరికమ్మ ఎక్కిస్తాం, న్యాయ చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం. మిమ్మల్ని అందరినీ మీరు వెనకాల ఎవరైతే బాధ్యులతోనో అందరినీ చట్టానికి తీసుకొస్తాం. మీకందరికి కూడా ఉరిశిక్ష ఏపిస్తాం చట్ట ప్రకారము అని చెప్పి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో మీరు ఇంకా మారుకోవాలా. పుంగనూరులో మీరు పులి మాంసానికి అలవాటు పడింది. ఇప్పుడు మీరు శాకాహారం తినమంటే తినేదానికి మీకు బాధగా ఉంది. నేను ఒక్కటే చెప్తానా, మీరు చేసిన పనే మా కార్యకర్తలకు కానీ ఒక్క నిమిషం మీరు టైం ఇచ్చినారంటే మీ పరిస్థితి ఏమవుతుందని చెప్పి పుంగనూరు నియోజకవర్గంలో మీరు ఆలోచన చేసుకోండి. ఎంతో బాధతో ఎంతో మీరు చేసిన కార్యక్రమాలు మళ్ళీ మేము చేయకూడదు. పుంగనూరులో ప్రశాంతత రావాలా, పుంగనూరులో ప్రశాంతంగా ప్రజలు బతకాలని చెప్పి మేము కోరుకుంటా ఉంటే మీరు అది ఉండిచ్చేట్టుగా లేదు. మీరు ప్రతిరోజు దారుణాలకు కాల్పడతా ఉన్నారు. ఇది మేము కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాము. ప్రతి క్షణము వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా రామకృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలో మేము కానీ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆదుకుంటారని చెప్పి హామీ ఇచ్చినారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబం వెంట నడిచి వాళ్ళకి చట్టపరమైన ఉరిశిక్ష ఏపించినంత వరకు చంద్రబాబు చెప్పి తెలియజేస్తున్నారు. సార్ పుంగనూరులో ఎస్ఐ చేశారు, ఏం పట్టించుకోవడం చూసి ఏమన్నా ఇబ్బంది ఉంటుంది. చెప్పుకోమ్మా ఎట్టి పరిస్థితులు నాకుగా కొడగలను. ఇప్పుడు కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నారా? హాస్పిటల్ కాడికి వచ్చినాడు సార్. మా పేరు పెట్టి మీకు కలుస్తాం, మా పేరు పెట్టి మీకు కలుస్తాం. పేర్లు పెట్టి కంప్లైంట్ 24 గంటల వాళ్ళకి పేరుకి బట్టి మా పోలీస్ స్టేషన్ ఇస్తేనే వాళ్ళు ఇంతవరకు తిరిగి 2-3 సార్లు రామకృష్ణ చెప్పుకుని మాకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు మాకు ప్రారంభమైన పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం మాకు పట్టుకోవాలి. మేము పేర్లు ఇస్తాం. మమ్మల్ని నిర్మితులు ఎవరు పేర్లు ఇస్తారో వాళ్ళ కుటుంబాన్ని ఆ పేర్లు కూడా ఇస్తాం. ఇప్పుడే చేస్తాను. ఎందుకంటే
ఇంజూరు కాబట్టి ఈయన కంప్లైంట్ ఈయన కంప్లైంట్ ఇచ్చినట్లే ఇంజూరు అయింది నన్ను వెలికినాడు ఎదురుగా కళ్ళ ముందర లేదు లేదు फिनिश खाली